ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మే మంత్లో అంటే నెక్స్ట్ ఈ మే మంత్ ఏదైతే ఉందో ఈ మే మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లవ్ లైఫ్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, అన్నిటి పరంగా ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, గుడ్ చేంజెస్ ఉన్నాయా, బ్యాడ్ చేంజెస్ ఉన్నాయా, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందా, లేకపోతే ఫైనాన్షియల్ లాస్ ఉంటుందా, హ్యాపీనెస్ ఉంటుందా, సాడ్నెస్ ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి చూద్దాం మనము. సో ఈ మే మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది చూద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో రీడింగ్ అనేది ఛార్జబుల్, ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి కదా, పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1లో ఏంటంటే 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళవి పైల్ 1లో. అలాగే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పైల్ 2లో. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి, మనసులో తలుచుకోండి, మీ నేమ్ అనేది తలుచుకొని రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అనేది తలుచుకోండి, మీ పార్ట్నర్ నేమ్ కూడా తలుచుకోండి, ఎందుకంటే మనం రిలేషన్షిప్కి సంబంధించింది కూడా మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇదొక జనరల్ రీడింగ్ అనమాట. ఎవరైనా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక తప్పకుండా ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. ఏదైతే పాజిటివ్గా వస్తుందో అది క్లైమ్ చేసుకోండి, ఏవైతే నెగిటివ్నెస్ ఉంటుందో దాన్ని మీ లైఫ్కి సంబంధించిన దాన్ని అయినా కూడా మీరు ఏంటంటే ఈ లైఫ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో మీ లైఫ్లో జరిగినట్టు కొన్ని సిచ్యువేషన్ ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో ఏదైతే పాజిటివ్నెస్ వస్తుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో చూద్దాం. ఫస్ట్ మనము ఈ మంత్లో రిలేషన్షిప్ పరంగా అంటే మీ లవ్ లైఫ్ గురించి చూద్దాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు అనేవి కూడా చూసుకుందాం మనం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 of wands, the world, the star. సో ఏదైతే ఈ రిలేషన్షిప్కి సంబంధించింది మీ పార్ట్నర్కి సంబంధించిన మేబీ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా తప్పకుండా మీరు కోరుకుంటూ ఉండొచ్చు చాలా రోజుల నుంచి తనలో ఒక మార్పు కావాలని, తను మీతో నచ్చినట్టుగా ఉండాలని, మీతో ప్రేమగా ఉండాలని, మీకంటూ టైం ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు మీరు. సో మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ మే మంత్లో. సో ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక తనకి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వడం వల్ల, మిమ్మల్ని మిస్ అయ్యే ఫీలింగ్ అనేది ఉండడం వల్ల, మీ మెమరీస్ అనేవి తనకి ఒక ఎప్పుడు కూడా పాస్ట్లో జరిగిన విషయాలన్నీ కూడా తనకు ఒక బ్యాగేజెస్ లాగా ఫీల్ అయ్యి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో మీరు కూడా ఏంటంటే డే అండ్ నైట్ కొంచెం తన ఆలోచనలో నుంచే ఉన్నారన్నమాట. తను ఎలా అయితే మారాలని అనుకుంటున్నారో ఆ స్ట్రెస్లో నుంచి, తన మెమరీస్లో నుంచే బతుకుతున్నారు ప్రజెంట్ కూడా మీరు. సో ఏదైతే తను వచ్చి మళ్ళీ మీ లైఫ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారో, మీ గోల్ ఏదైతే ఉందో మళ్ళీ తను మీ లైఫ్లోకి రావాలి, మేమిద్దరం మళ్ళీ హ్యాపీగా ఉండాలని అయితే ఎలా అనుకుంటున్నారో అదైతే ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మేబీ కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయారు, ఎలా వస్తారు, ఇలా అంటున్నారు. సో ఇది ఎవరికి సంబంధించిందంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్తానే ఉంటాను, మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినట్టు జరుగుతుందని.
సో, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేబీ మీ పార్ట్నరు మీతో మాట్లాడాలనన్న ఉద్దేశంతో ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వస్తుందంటే అక్కడి నుంచి వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మీ దగ్గరకు వస్తుందన్న మీనింగ్ అయితే కాదనమాట. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ పార్ట్నరు మీకొక మంచి గిఫ్ట్ రూపంలో ఏదైతే మీరు తన నుండి కోరుకున్నారో మేబీ మీరు పాస్ట్‌లో ఏదైనా ఇష్టమని చెప్పి తన నుంచి గిఫ్ట్ రూపంలో కోరుకున్నారో అది మీకు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో, తప్పకుండా మీ లవ్ రిలేషన్‌షిప్ పరంగా కొంచెం చేంజ్ అయితే వచ్చి తను మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీ విష్ ఏదైతే ఉందో మీ రిలేషన్‌షిప్ పరంగా తప్పకుండా రీయూనియన్ అయ్యి తను మీ లైఫ్‌లోకి రావాలని అయితే తన సైడ్ నుంచి చేంజ్ అయితే పాజిటివ్‌నెస్ అయితే ఉందన్నమాట. సో, చూద్దాము ఫైనాన్షియల్‌గా మీ లైఫ్‌లో ఎలా ఉంటుంది ఈ మే మంత్‌లో అనేది చూద్దాము. Four of Pentacles, Two of Pentacles, Seven of Pentacles, Four of Cups. సో, ఫైనాన్షియల్‌గా ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మేబీ మీరు ఆల్రెడీ కొన్ని అప్పుల్లో అయినా ఉండి ఉండొచ్చు. లేపోతే కొంత మనీ అనేది స్ట్రక్ పొజిషన్‌లో అయితే ఉందన్నమాట. మనీ పరంగా కొన్ని లాసెస్ అయినా లేకపోతే ఎవరికైనా ఇన్వెస్ట్ చేసి మనీ పరంగా ఎవరికైనా ఆల్రెడీ ఎవరికైనా మనీ ఇచ్చి వాళ్ళు ఇస్తారన్న ఉద్దేశంతో మీరు ఇవ్వడమో లేకపోతే మీరు షూరిటీ ఉండడమో వాళ్ళు ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అని చెప్పి టైం పాస్ చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా ఈ మే మంత్‌లో అయితే జరుగుతాయి. అండ్ మీ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా మనీ ఏదో ఒక వస్తువు ఉంటది కానీ ఫైనాన్షియల్‌గా అంటే మీ ఖర్చులు మీ ఆదాయం ఎంత ఉంటుందో అంతే విధంగా ఖర్చులు కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయన్నమాట. మేబీ మీరు చాలా రోజుల నుంచి ఏదన్నా కొనాలని అనుకుంటారు. ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక రూపంలో అది కొనకుండానే వేరే దాన్ని యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో, మనీ అనేది బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరము. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడం కానివ్వండి, అనవసరమైన వాటికి మనీ స్పెండ్ చేయడం వల్ల మంత్ ఎండ్ వచ్చేసరికి మీ లైఫ్‌లో మీరే ఇంకొకళ్ళని మనీ ఫైనాన్షియల్‌గా అడిగే స్టేజ్‌లోకి వచ్చేస్తారనమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ అప్పులు ఉన్న వాళ్ళైతే ఆ అప్పులు తీర్చడానికి కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ ఎవరి దగ్గరైనా మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే కనుక ఆ మనీ కూడా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. స్ట్రక్ అయిన మనీ అనేవి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఈ మే మంత్‌లో కూడా. సో, ఇప్పటికైనా మీరు మనీ బ్లాకేజెస్ ఉండడం వల్ల ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీలో కొంచెం రియలైజేషన్ అయితే వస్తుంది. సో, పాస్ట్‌లో ఏదైతే తప్పు చేశానో మళ్ళీ అది రిపీట్ చేసుకోకూడదు. మేబీ అప్పు చేసుంటే కనుక ఆ అప్పు ఇంట్రెస్ట్‌లకు తీసుకురావడము ఇలాంటివి చేయకూడదు. సేవింగ్స్ అనేవి చేసుకోవాలన్న ఉద్దేశమైనా మీలో రియలైజేషన్ వస్తుంది పాస్ట్‌లో జరిగిన దాని గురించి. లేదంటే కనుక మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక మనము అనవసరంగా ఒకళ్ళకి మనీ ఇచ్చి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వలేని సిచ్యువేషన్‌లో ఉంటున్నాం మనము అన్న విధంగా అయినా మీరు చేంజ్ అవుతారనమాట. ఫైనాన్షియల్‌గా కొంచెం ఈ మంత్‌లో కొంచెము ఫైనాన్షియల్‌గా స్ట్రక్ అయ్యే పొజిషన్‌లో ఉన్నారు మీరు. సో, చూద్దాము నెక్స్ట్. హెల్త్ పరంగా చూద్దాం మనము. The Strength, Knight of Cups, Page of Cups, Ace of Cups. సో, హెల్త్ పరంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు. ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అవి కూడా కొంచెం క్యూర్ అయ్యి ఇప్పుడున్న పొజిషన్‌కి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ రిలేటెడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం డైట్ ఫాలో అవ్వడం వలన కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన మీరు ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్స్ అనేవి సమ్మర్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
సో మీరు కూడా కొంచెం అన్ని రకాలుగా కొంచెం హెల్త్ కేర్ అనేది కొంచెం తీసుకుంటారు. వాటర్ ఆన్ టైంకి వాటర్ తీసుకోవడము, డైట్ అనేది ఫాలో అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీస్‌లో కూడా కొంచెం పార్టిసిపేట్ చేస్తారనమాట ఈ మంత్‌లో. సో మీ హెల్త్ పరంగా మీరే కేరింగ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఈ మంత్‌లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. ఇంకా హ్యాపీగా కూడా ఉంటారు. మేబీ ఈ టైంలో కొన్ని హెల్త్ పరంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఏమి అని లేవు కాబట్టి ఎక్కడికొక చోటకి ప్రయాణాలు చేయడం కానివ్వండి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడము, లేకుంటే మంచిగా తీర్థయాత్రలు లాంటి వాటికి వెళ్ళడము, ఇలాంటివి ఏవైనా కూడా జర్నీస్ కానీ, టూర్స్ కానీ ప్లాన్ చేసుకొని వెళ్తారు. సో అక్కడ కూడా అన్ని రకాలుగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా అయితే ఉంటారన్నమాట. సో ఇప్పటి వరకు ఏదైతే హెల్త్ పరంగా మీరు మనీ చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. మెడిసిన్ పరంగా కానివ్వండి, లేకుంటే టెస్టులకనో, లేతే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడానికో పెట్టుంటారు. సో అలాంటివైతే ఈ మంత్‌లో ఎలాంటి ఫైనాన్షియల్‌గా కూడా మనీ స్పెండ్ చేసేదైతే లేదనమాట. హెల్త్ పరంగా అన్ని ఓవరాల్‌గా ఓకే అనమాట. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏంటంటే టైంకి తినడము, టైంకి నిద్రపోవడము, అంటే టైంకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి ఎక్సర్సైజు, వాకింగ్ లాంటివి ఇలాంటివి చేసుకోవడము, మంచి డైట్ ఫుడ్డు అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి డీహైడ్రేషన్ అయిపోతుంది మన బాడీ అంతా కూడా. ఆల్రెడీ హీట్ బాడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది. సో ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోండి, లిక్విడ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం, కేరింగ్ అనేది హెల్త్ కేరింగ్ అనేది ఉండడం వల్ల మీ లైఫ్‌లో మంచి హెల్త్ అనేది ఉండడమే కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా హ్యాపీగా కొంచెం యాక్టివ్‌గా ఉంటారన్నమాట ఇప్పుడు. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం మనము. ఫ్యామిలీ పరంగా ఈ మంత్‌లో, మే మంత్‌లో ఎలా ఉంటుందనేది కూడా చూసుకుందాము. సో 5 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. సో ఫ్యామిలీ పరంగా అంటే ఫ్యామిలీ అంటే మేబీ రిలేటివ్స్ పరంగా ఎవరో మీకు సంబంధించి మేబీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్‌కి వెళ్ళడమో, రిలేటివ్స్‌తో అట్లా టైం స్పెండ్ చేయడమో జరుగుతూ ఉండుండొచ్చు మీరు. సో ఆ టైంలో ఎవరో మిమ్మల్ని మంచిగా మీ రిలేటివ్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరం అనమాట. మీతో మంచిగా ఉంటూనే మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో తొందరగా పడి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి వాళ్ళ మాటలు విని మీరు ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దనమాట. రాంగ్ స్టెప్ అనేది తీసుకోకండి. కొంతమంది మిమ్మల్ని వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకునే విధంగా అయితే ఉన్నారనమాట. అలాగే మీరు ఫ్యామిలీ పరంగా ఏందంటే ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే మేబీ రిలేటివ్స్ పరంగా ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే కనుక వాళ్ళకి నమ్మేసి వాళ్ళు ఏం చెప్పినా కూడా చేసేసి నెగెటివ్‌నెస్ అనేది తీసుకోవడమో, లేతే మీ ముందు మీరు మంచిగా ఉన్నట్టే ఉండి మీ వెనకాల మీ గురించి నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయడమో, ఇలాంటివి ఏదో ఒకటి సమస్యలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళు. సో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా అంటే జాగ్రత్తగా ఉండడం అయితే అవసరము. సో ఎవరికి గైడెన్స్ అనేది కూడా ఫాలో అవ్వకుండా ఉండడమే మీకు ఇప్పుడు ఈ టైంలో మంచిది. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఎలాంటి సమస్యలనేవి రావు. అండ్ అందరూ కూడా మీకు చాలా సపోర్టింగ్‌గా ఉంటారు ఏ విషయంలో అయినా కూడా. అండ్ హ్యాపీగా అందరూ కలిసి బయట పార్టీస్‌కి వెళ్ళడమో, లేతే టూర్స్‌కి వెళ్ళడమో, లేకుంటే టైం అనేది ఎక్కువ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో టైం స్పెండ్ చేసే టైం అనేది ఈ మంత్‌లో అయితే వస్తుంది. సో అలానే ఫ్యామిలీ పరంగా కూడా మీకు కొత్త పరిచయాలు ఏర్పడడము, మీకు ఫైనాన్షియల్‌గా గ్రోత్ కోసము, లేతే మీరు ఏదైనా ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ పరంగా కూడా కొంతమంది మంచిగా మీ గురించి ఆలోచించి మీకు ఏదో ఒకటి బిజినెస్ ప్లానింగ్ లాంటివి కానివ్వండి, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ రావడం కానివ్వండి, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది ఈ ఫ్యామిలీ పరంగా కూడా. సో ఫ్యామిలీ పరంగా హ్యాపీగానే ఉంటారు. ఓన్లీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది.
సో ఓవరాల్గా ఈ మంత్లో మీకు ఎంతవరకు పాజిటివ్నెస్ ఉంది, ఎంతవరకు నెగిటివ్నెస్ ఉంది అనేది కూడా చూద్దాం మనము. చారియట్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, మెజిషియన్, ఏస్ ఆఫ్ కప్స్. సో రిలేషన్ పరంగా అయితేనేమో, రిలేషన్ పరంగా, ఫ్యామిలీ మెంబర్స్ పరంగా హ్యాపీగానే ఉంటుంది మీ మంత్లో. అండ్ మీరు అనుకున్నట్టుగానే మీ పార్ట్నర్ చేంజ్ అవ్వడం కానివ్వండి, తను ప్రేమగా ఉండడం కానీ, మీ ఫ్యామిలీలో, ఓన్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో చాలా మంచిగా ఉంటారు. హ్యాపీగా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఈ ఒక మెమరీస్ లాగా మీ లైఫ్లో ఉంటారు. మీరందరూ కూడా సపోర్టింగ్గా ఉంటారు. అలాగే బిజినెస్ ఆర్ జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ మంత్లో మంచిగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. ఒక మంచి పొజిషన్లో ఉంటారనమాట. చాలామందికి మేబీ మీరు చాలామందికి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో కానివ్వండి, చాలామందికి రూలింగ్ చేసే పొజిషన్లో కానీ ఉంటారు మీరు. సో మీ జాబ్ పరంగా కూడా ఎలాంటి టెన్షన్స్, ఇష్యూస్ అనేవి రాకుండానే ఉంటాయి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీ వర్డ్స్ ఆల్రెడీ మీరు చాలా జాగ్రత్త, 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడే పర్సనే. సో మీ వర్డ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని, ఒకవేళ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఓ కోపంలో వస్తే కనుక కొంచెం సైలెంట్గా ఉండడము, మీ వర్డ్స్ని ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడడం అనేది, చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ మంత్లో. సో ఓవరాల్గా చూస్తే కనుక ఒక 50% అనేది పాజిటివ్గా ఉంది. ఆ రిమైనింగ్ 50% అనేది మీరు తీసుకునే యాక్షన్స్ని బట్టి, మీరు బిహేవ్ చేసే మెంటాలిటీని బట్టి, అంటే మీరు ఉండే ఎదుటి వాళ్ళతో ఉండే బిహేవియర్ని బట్టే వాళ్ళ నుండి రివర్స్లో మీకు వస్తుంది అనమాట. మీరు మంచిగా ఉంటే వాళ్ళు మీతో మంచిగా ఉంటారు. ఒకవేళ మీరు ఒక మాట, వాళ్ళు ఒక మాట అన్నారని మీరు 2 మాటలు అంటే కనుక అది 4 మాటల కింద వెళ్తుంది అనమాట. డిస్కషన్స్ అనేది అవుతుంది. సో ఓవరాల్గా మీరు మంచిగా ఉండి, ఏ విషయంలో మీరు రియాక్ట్ అవ్వాలో ఆ విషయంలోనే రియాక్ట్ అయ్యి, ఏ విషయంలో మీరు సైలెంట్గా ఉండాలో ఆ విషయంలో సైలెంట్గా ఉంటే కనుక ఓవరాల్గా చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. లేకుంటే కనుక 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఈ మంత్లో. సో ఇదనమాట ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ పైల్ వచ్చేసి, సెకండ్ పైల్ వచ్చేసి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మంత్లో ఎలా ఉంటుంది, లవ్ రిలేషన్షిప్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి, మీ నేమ్ అనేది తలుచుకోండి, అలాగే మీ పార్ట్నర్ నేమ్ కూడా తలుచుకోండి. సో ఓవరాల్గా మీ లైఫ్ అనేది ఈ మే మంత్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ రిలేషన్షిప్ పరంగా చూద్దాం మనము. ఈ రిలేషన్షిప్ పరంగా, లవ్ రిలేషన్షిప్ పరంగా, ఈ మంత్లో, మే మంత్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. సో లవ్ రిలేషన్షిప్ పరంగా మే మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం. 10 ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. సో ఏదైతే ఈ మంత్లో మీకు రిలేషన్షిప్ పరంగా చాలా పాజిటివ్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ పార్ట్నర్ మీతో చాలా ప్రేమగా ఉండాలి అండ్ మీ విష్ ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ విషయంలో చాలా చేంజ్ అనేది చూడాలని అనుకుంటున్నారు. మేబీ మీ పార్ట్నర్ ఇప్పటివరకు ఎక్కువగా మీలో పాజిటివ్నెస్ కన్నా కూడా మీలో నెగిటివ్నెస్ ఎక్కువగా చూశారు. సో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి హ్యాపీగా మళ్ళీ మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. సో అదైతే తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మీ పార్ట్నర్లో చేంజ్ అనేది కూడా మీరు చూస్తారు ఈ మంత్లో. అండ్ మీరు కూడా మీ పార్ట్నర్ని అంతే విధంగా తనకి ఏదో ఒక గిఫ్ట్ రూపంలో, మేబీ వాళ్ళ ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే కనుక ఈ మంత్లో వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఏ ఒకటి మీకు ప్రజెంట్ చేయడమో, లేకపోతే మీకు ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే కనుక మీకు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది.
సో, అలాగే మీకు ఎంతైతే ప్రేమైతే చూపిస్తారో మీ పార్ట్నర్‌లో కూడా రియలైజేషన్ వచ్చి మీకు సంబంధించినవి ఒక మంచిగా మీతో ప్రేమగా, కేరింగ్‌గా ఉండాలనైతే అనుకుంటున్నారు. సో, ఎందుకు ఉండాలని అనుకుంటున్నారంటే పాస్ట్‌లో మీతో ఎలా అయితే తను మీతో ఉండాలని అనుకున్నారో, ఉంటానని ప్రామిసులు చేశారో, అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని ఈ మంత్‌లో మీతో హ్యాపీగా ఉండాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మీరేదైతే కోరుకున్నారో తన లైఫ్‌లో టైమ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అండ్ లవ్ అనేది అది వాళ్ళు మీకు ఇవ్వాలనైతే కోరుకుంటారు ఈ మంత్‌లో. సో, చాలా వరకు చేంజ్ అనేది వస్తుంది మీ పార్ట్నర్ విషయంలో. సో, మీరేవైతే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారో, ఆ సమస్యలన్నీ పోయి మీ పార్ట్నర్‌లో ఏదైతే మార్పు కోరుకుంటున్నారో, అది మీరు పాజిటివ్‌గా తీసుకొని మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో రావడం కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఆహ్, మీతో మంచిగా ఉండడం కానీ, మంచిగా మాట్లాడడం, లవ్, కేరింగ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో, మీ పార్ట్నర్‌కి సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా మీరు మర్చిపోకుండా ఉన్నారు. మీ పార్ట్నర్‌కి కూడా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అదే విధంగా మీకు సంబంధించిన మేబీ మీ పార్ట్నర్‌తో మీరు ఫిజికల్‌గా మూవ్ అయ్యి ఉండొచ్చు. లేతే చాలా మెమరీస్ ఉండుండొచ్చు. అవన్నీ కూడా వాళ్ళు కూడా తలుచుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. సో, లవ్ రిలేషన్‌షిప్ పరంగా అయితే బానే ఉంది. సో, చేంజ్ అయితే చూస్తారు మీ పార్ట్నర్ సైడ్ నుంచి. మీతో ఎలా అయితే కోరుకున్నారో మీ సైడ్ నుంచి, అలా మీ పార్ట్నర్ నుండి కూడా మీరు చూస్తారు. హెల్త్ పరంగా చూద్దాం మనం. మెజిషియన్, ద లవర్స్, 9 ఆఫ్ హ్యాండ్స్, 6 ఆఫ్ స్వర్డ్స్. సో, హెల్త్ పరంగా వచ్చేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ పరంగా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ బ్రెయిన్ రిలేటెడ్ అండ్ నిద్ర సరిగ్గా పోకపోవడము అండ్ ఓవర్ ఎమోషనల్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్లే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, అలాంటివి ఏవి కూడా మీకు ఈ మంత్లో అయితే ఉండవన్నమాట. సో, మీ పార్ట్నర్ కూడా మీతో మంచిగా ఉండడము, తను మీతో కేరింగ్‌గా, సపోర్టింగ్‌గా ఉండడము, అన్ని రకాలుగా ఉండడం వలన తన సపోర్ట్ వల్ల మీ హెల్త్ కూడా ముందు ఎంతైతే కొంచెం వీక్‌గా ఉండడం, రెసిస్టెన్స్ పవర్ పోవడము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. పాస్ట్‌లో జరిగిన దాని గురించి ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో మేబీ మీ పార్ట్నర్ గురించి హెల్త్ ఇష్యూస్ రావడానికి మేబీ మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా థింక్ చేయడం వల్ల కానివ్వండి, మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా బాధపడడం, ఓవర్ ఎమోషనల్ అవ్వడం గురించి ఇయన్నీ మీరు రియలైజ్ అయ్యి ఏదైతే పాస్ట్‌లో జరిగిందో అలా మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. హెల్త్ పరంగా అన్ని రకాలుగా కేరింగ్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్ రిలేటెడ్ టైంకి ఫుడ్ తీసుకోవడము, అలాగే మీ పార్ట్నరు వలన ఇంకొంచెం హ్యాపీగాను, రెసిస్టెన్స్ పవర్ పెరగడము, మంచి డైట్ అనేది ఫాలో అవ్వడము, ఇలాంటివన్నీ హెల్త్ పరంగా కూడా మీలోనే మీకు ఒక రియలైజేషన్ వచ్చి మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మీరే క్యూర్ చేసుకుంటారు. మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా అది కూడా ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అవ్వడం అనేది కూడా అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటారు. సో, ఈ హెల్త్ ఇష్యూస్‌లో నుంచి తొందరలోనే ఎవరికైతే కొంచెం ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషనల్స్‌ని బ్యాలెన్స్ చేసుకొని అంత ఓవర్ థింకింగ్ అనేది చేయకుండా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందువలన ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఏదైనా సాడ్‌నెస్ అయినా అండ్ హ్యాపీనెస్ అయినా ఏదైనా కూడా ఎక్కువగా తీసుకోవడం వల్లనే. ఎందుకంటే ఈ దీనికి రిలేటెడ్ అయి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ కాబట్టి, ఓవర్ థింకింగ్ పర్సన్స్ కాబట్టి సో, ఏదైతే మిస్టేక్ ఉందో వాళ్ళ సైడ్ నుంచి దాన్ని రియలైజ్ చేస్తారు. ఎక్కువగా హ్యాపీనెస్‌ని ఎక్కువగా తీసుకోకుండా, ఎక్కువగా మరీ సాడ్‌నెస్‌ని కూడా మరీ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ హెల్త్ ప్రాబ్లమ్స్ వరకు తెచ్చుకోకుండా, సో, దేన్నైనా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. దానివల్ల కూడా వాళ్ళ హెల్త్ అనేది క్యూర్ అవ్వడము, హెల్తీగా ఉండడం అయితే జరుగుతుంది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే క్యూర్ అవ్వడమే గానీ, కొత్తగా ఏమి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి రావు. సో, చూద్దాం ఫైనాన్షియల్‌గా ఎలా ఉంటుందనేది చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్,
10 of cups, 8 of swords, the sun. ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారో, మేబీ కొంతమంది ఆల్రెడీ అప్పుల్లో ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర నుంచి అయినా ఫైనాన్షియల్గా రావాల్సి ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో ఆల్రెడీ, వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉందన్నమాట. మేబీ ఈ మంత్లో కొంచెం ఖర్చులు ఎక్కువ అవ్వడమో, లేకపోతే ఏదో ఒక విధంగా కొన్ని తీసుకోవాల్సిన ఉండడం, ఇలాంటి వాటి వలన వాళ్ళ సమస్యలు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఎవరైతే ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటే గనక, అప్పులు పాలై ఉండి మనీ స్ట్రక్లో ఉంటే గనక, ఆ స్ట్రక్లో ఉన్న మనీ అయితే రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఈ మంత్లో లేదు. ఫర్దర్గా ఎవరైతే ఈ అప్పులు లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారో వాళ్ళకి అయితే హ్యాపీగానే ఉంది. కొంత మనీ ఆర్ ఫైనాన్షియల్గా కొంత మనీ అనేది వాళ్ళు పేరెంట్స్ కోసమో, ఫ్యామిలీ మెంబర్స్ కోసమో, వాళ్ళ కోసమో, మీకోసమో మీరు స్పెండ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే ఏదో ఒక జర్నీ చేయడం లాంటివి అయితే జరుగుతుంది. ఆ జర్నీలో ఏంటంటే కొంత మనీ ఖర్చు అనేది కూడా అవుతుంది. మీరు ఏదైతే సేవింగ్స్ చేసుకుని ఉన్నారో ఆ సేవింగ్స్కి సంబంధించినవి ఈ జర్నీ కోసం అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ హ్యాపీగానే ఉంటారు. మరి సమస్యల్లో వచ్చి మీరు బాధపడుతూ ఈ సమస్యల్లో నుంచి, ఈ అప్పుల నుంచి బయటకు రాలేకపోతున్నాను అన్న విధంగా అయితే ఉండదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే మీ సమస్యలని మీరు ఎక్కువగా చేసుకోకుండా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే కనుక ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా ఉన్నారనుకోండి, తప్పకుండా దాంట్లోంచి బయటకు రాగలుగుతారు. ఫర్దర్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. అలా కాకుండా ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఈరోజు ఎంజాయ్ చేద్దాము, పార్టీలు చేసుకుందాం అనుకుంటా ఇంకొంచెము మనీ స్పెండ్ చేయడం వలన అనవసరమైన ఖర్చులు వస్తాయి. అది ఏంటంటే డిపెండింగ్ ఆన్ యూ ఓన్లీ. సో మీ ఖర్చులు బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఫైనాన్షియల్గా కూడా ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలాగా ఉంది, కొంతమంది మనీ స్ట్రక్ అయితే ఉంది, కొంతమందికి అయితే ఖర్చులు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉందో అనేది చూద్దాము. King of Pentacles, Four of Wands, the High Priestess, Two of Swords. సో ఫ్యామిలీ పరంగా ఏంటంటే మీరు ఏదో ఒక ఫంక్షన్స్లో కానివ్వండి, ఏదన్నా ఫ్యామిలీ రిలేటెడ్ గెట్ టుగెదర్ లాంటివి పార్టిసిపేట్ చేయడము, ఇలాంటివి అయితే జరుగుతాయి. ఇక తప్పకుండా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, టూర్స్కి వెళ్ళడం కానివ్వండి, అలాగే ఫ్యామిలీతో చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఈ మంత్లో మీకు ఏవేవైతే కావాలని అనుకుంటున్నారు, మేబీ మీరందరూ కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు, లేకపోతే అందరూ కలిసి హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసే టైం అయితే వస్తుంది అనమాట. అందరూ చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఎవరి వల్ల కూడా ప్రాబ్లం అనేది రాదు. మీరు ఏంటంటే ఓన్లీ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ మాటల్ని మాత్రమే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం చేసినా, ఈ ఫంక్షన్స్లో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కొంచెం మీ వర్డ్స్ని మాత్రమే మీరు కంట్రోల్లో చేసుకోవాలన్నమాట. లేకుంటే అంతా మంచిగానే ఉంటుంది. హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. హ్యాపీగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడము, పెళ్ళిళ్ళు లాంటివి, ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అలాగే అందరూ రిలేటివ్స్ని, ఫ్యామిలీస్తో అందరితో హ్యాపీగా ఈ మంత్లో అయితే కొంత టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు. సో మెయిన్ వచ్చేసి ఏంటంటే, కోపం వచ్చినా కూడా తొందరపడి మాటలు అనొద్దు. బాధ వచ్చినా కూడా తొందరపడి ఎక్కువగా ఓవర్ ఎమోషనల్గా బాధపడుతూ మాటలు అనేది అనొద్దు. సో ఎక్కువ కోపంలోనూ ఎవరితోనూ రియాక్ట్ అవ్వద్దు, బాధలోనూ ఎవరితోనూ రియాక్ట్ అవ్వద్దు. దానివల్ల మాత్రమే సమస్య వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మిగతా విషయాల్లో సమస్యలు ఏం లేవన్నమాట ఫ్యామిలీ పరంగా కూడా.
సో ఓవరాల్గా ఎంత మంచిగా పాజిటివ్గా ఉంది, ఎంత నెగిటివ్గా ఉంది అనేది మనం చూద్దాము ఈ మంత్లో. సో మీరు కూడా అంతే అనమాట. మీరు తీసుకునే యాక్షన్ని బట్టే మీ లైఫ్ అనేది ఈ మంత్లో ఏవైతే కొన్ని నెగిటివ్నెస్ ఉన్నాయో ఆ నెగిటివ్నెస్ని మీరు కనుక సరి చేసుకుంటే, మేబీ ఫైనాన్షియల్గా ఎవరికైనా మనీ ఇవ్వాల్సింది ఉంది, లేకపోతే ఖర్చులు వస్తున్నాయి అని చెప్పి ఖర్చు చేసేవి కానివ్వండి, కంట్రోల్ చేసుకుని స్టెప్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకుంటే కనుక మీ లైఫ్లో వచ్చే నెగిటివ్నెస్ అనేది తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు ఈ మంత్లో చాలా స్ట్రాంగ్ అవుతారు. అందరితో కలిసిపోవడము, అందరితో కూడా మంచిగా ఉండడము, మీకు అందరి సపోర్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం అందరి దగ్గర కూడా కొంచెం అథారిటేటివ్గా ఉంటారు. మీరు మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఈ మంత్లో ఏంటంటే మీరు అందరినీ కంట్రోలింగ్ చేసే విధంగా ఉంటారు. మీ మాట అందరి వినే విధంగా కూడా ఉంటారనమాట. సో మీకైతే ఈ మంత్ అయితే చాలా రకాలుగా, అంటే మ్యాక్సిమమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా కోపంలో అండ్ ఆవేశంలో తీసుకోకుండా ఉండడము, ఆ వర్డ్స్ ఏవైతే ఉందో టంగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. కొంచెం కూల్గా ఉండండి. కొంచెం కోపం వస్తే కనుక కొంచెం కూల్గా అవాయిడ్ చేయడము, కొంచెంసేపు సైలెంట్గా ఉండడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడమో చేయడం అయితే చేయండి. అప్పుడే మీకు ఇది ఏదైతే వస్తుందో పాజిటివ్నెస్ అనేది అది 100% మీ లైఫ్లోకి వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.